హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి చాలా రోజుల తర్వాత మనకి ఇస్రో నుంచి భారీ పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఇక్కడ నోటిఫికేషన్‌కి మీరు సెలెక్ట్ అయితే గనక మీకు మీ యొక్క జాబ్ లొకేషన్ గాని చూసుకుంటే తెలంగాణ వాళ్ళకొచ్చేసరికి హైదరాబాద్‌లోనైతే ఉంటుంది. ఏపీ వాళ్ళకొచ్చేసి శ్రీహరికోటలోనైతే ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు వేరే స్టేట్‌లో ఉన్నా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క స్టేట్స్ బట్టి మీకు అక్కడ మనకి ఇస్రో తాలూకా ఆఫీస్ అయితే ఉంటే గనక దానికి కూడా మనకి లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి పర్మనెంట్‌గా మనకి జాబ్ అనమాట. సో, ఇదొచ్చేసి టెంపరరీ గాని, కాంట్రాక్ట్ గాని కాదు. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే గనక మీ యొక్క స్టార్టింగ్ సాలరీ వచ్చేసి నియర్లీ మీకు 40,000 అనేది బేసిక్ విత్ ఆల్ అలవెన్స్ కలుపుకొని రావడం అయితే జరుగుతుంది. దీనికి బోత్ ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అయితే ఇక వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి? నోటిఫికేషన్ ఏంటి? ఏజ్ లిమిట్ ఏంటి? సాలరీ ఎంత? ఏమేమి పోస్టులు? ఎన్ని పోస్టులున్నాయి? ఇలా ఎవ్రీథింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి మన యొక్క రిమైనింగ్ ఛానెల్స్ కూడా ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మనం ఏంటంటే బేసిక్‌గా మనం ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానెల్, గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానెల్, కెరీర్ గైడ్ వీడియోస్ కోసం సెపరేట్ ఛానెల్, అలాగే క్లాసెస్ కోసం సెపరేట్ ఛానెల్. క్లాసెస్ దాంట్లో మనకేంటంటే బేసిక్‌గా కోడింగ్ రిలేటెడ్ గాని, నాన్ కోడింగ్ రిలేటెడ్ గాని, పైథాన్ గాని, ఎస్‌క్యూఎల్ గాని ఇలా మనకి ఎవ్రీథింగ్ మన ఏంటంటే కోడింగ్ రిలేటెడ్ క్లాసెస్ అనేవి ఉంటుంది. అలాగే దాంట్లోనే మనకి గవర్నమెంట్ రిలేటెడ్ క్లాసెస్ కూడా ఉంటున్నాయన్నమాట. కెరీర్ గైడ్ వీడియోస్ వచ్చేసి మనకేంటంటే కెరీర్ గైడ్ క్లాసెస్ మనకి నార్మల్ కెరీర్ గైడ్ ఛానెల్‌లో వచ్చేసి మనకేంటంటే బేసిక్‌గా ఒక పోస్ట్‌కి ఏమేమి అర్హత ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సో, ఇలా బేసిక్‌గా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మనం ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే యాస్ వెల్ మనకేంటంటే గవర్నమెంట్ ఛానెల్‌లో, ప్రైవేట్ ఛానెల్‌లో గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ అనేవి డైలీ వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి మనకు టెలిగ్రామ్ ఛానెల్, అలాగే వాట్సాప్ ఛానెల్ కూడా జాయిన్ అవుతున్నాను. మీకేంటంటే అక్కడ డైలీ ఇన్‌స్టంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇంక లేట్ చేయకుండా వీటినైతే స్టార్ట్ చేద్దాం. సో, ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్ కలిపితే ఇక్కడ క్లియర్‌గా చూడండి మనకి హైదరాబాద్‌లో కూడా మనకి లొకేషన్ అయితే మనకి ఇవ్వడమే జరిగింది. అలాగే మనకి శ్రీహరికోటలోను కూడా మనకి లొకేషన్ అయితే ఇవ్వడమే జరిగిందనమాట. ఓకేనా? సో, ఇది అంటే మనకేంటంటే బేసిక్‌గా మీరు కావాలనుకుంటే శ్రీహరికోటలో అప్లై చేసుకోవచ్చు, హైదరాబాద్‌లో అప్లై చేసుకోవచ్చు, న్యూ ఢిల్లీలో అప్లై చేసుకోవచ్చు, అలా మనకి మహేంద్రగిరిలో అప్లై చేసుకోవచ్చు, అలా మనకి హాసన్‌లో అప్లై చేసుకోవచ్చు, బెంగుళూరులో అప్లై చేసుకోవచ్చు, అహ్మదాబాద్‌లో కూడా మీరైతే ఈట్లికైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అయితే ఇక్కడ చూసుకోండి మనకి అసిస్టెంట్ పోస్టులయితే ఫస్ట్ మనకి పోస్ట్ నెంబర్ 1 అనమాట. దీంట్లో అసిస్టెంట్ పోస్టులయితే ఉన్నాయి. దీని తర్వాత మనకేంటంటే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్‌గా దీన్ని కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకేంటంటే ఇక్కడ కూడా మనకేంటంటే అహ్మదాబాద్ ఉన్నది, బెంగుళూరు ఉన్నది, హసన్ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, మంగళారం మనకి మహేంద్రగిరి ఉన్నది, అలాగే శ్రీహరికోటలో కూడా దీనికైతే ఉన్నది. తిరువనంతపూర్‌లో కూడా ఉన్నది. అలాగే మనకేంటంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అనమాట. ఇక్కడ ఇదొచ్చేసి మనకి బెంగుళూరులో అయితే ఉన్నది. అలాగే మనకి స్టెనోగ్రాఫర్స్ వచ్చేసి ఇది కూడా మనకి బెంగుళూరులో అయితే ఉన్నది. అలాగే మనకి అసిస్టెంట్స్ ఫర్ అటానమస్ అనే మనకి అటానమస్ ఇన్‌స్టిట్యూట్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్‌లోనైతే ఉంటుంది. ఇక్కడ కూడా మనకేంటంటే అహ్మదాబాద్, శ్రీహరికోట, తిరువనంతపురంలోనైతే ఉన్నదనమాట. ఓకేనా? అంటే టోటల్‌గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసుకుంటున్న టోటల్ పోస్టులు గాని చూసుకుంటే చాలా పోస్టులయితే ఉన్నాయి. ఇక్కడ క్లియర్‌గా గమనించినట్లయితే మనకి ఓవరాల్‌గా మనకి ఒక్కొక్క దాంట్లో మనకి 27, 26, 13 అలా మనకి 7, 32 సో, ఇలా మల్టిపుల్ పోస్టులయితే ఉన్నాయన్నమాట. అసిస్టెంట్ వచ్చేసి మనకు 113 అయితే ఉన్నాయి. అలాగే మనకి పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి టోటల్‌గా మనకేంటంటే 81 అయితే ఉన్నాయి. అలాగే మనకి మిగతా వచ్చేసి 22, 10 అలాగా మనకి అటానమస్ అసిస్టెంట్ వచ్చేసి మనకి 17 అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇంకోటి మనకి అటానమస్ ఇన్‌స్టిట్యూట్ అసిస్టెంట్ స్పేస్‌లో అయితే మనకి 1 అయితే ఉందన్నమాట. ఓకేనా? సో, ఈ రకం మనకి పోస్ట్ తాలూకు డీటెయిల్స్ అనమాట. అయితే దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ గాని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే బేసిక్‌గా వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఏదైతే పోస్ట్ కోడ్ 135 ఉన్నదో దానికి మీ దగ్గర కావాల్సింది ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ వచ్చేసి మీకు కంప్యూటర్‌లోనే మీకు ప్రొఫిషియన్సీగా ఉండాలనేసి బేసిక్‌గా చెప్పడమే జరిగింది. అంటే మీకు కంప్యూటర్‌లోని బాగా యూజ్ చేసే విధంగా ఉండాలి. అలాగే 246 ఏదైతే ఉన్నదో దానికొచ్చేసరికి వీళ్ళేంటంటే గ్రాడ్యుయేషన్ సేమ్ అడిగారు. కాకపోతే ఇక్కడ మీకేంటంటే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. యాజ్ వెల్ మీరు స్టెనోగ్రాఫర్‌లో మీకు టైపిస్ట్ మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీకు మినిమమ్ స్పీడ్ అనేది 60 వర్డ్స్ పర్ మినిట్ అనేది స్టెనోగ్రాఫర్‌లో మీకు ఇంగ్లీష్‌లో ఉంటే గనక దానికి కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. సో, ఇది మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అయితే దీనికి ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే
వీళ్ళొచ్చేసి మనకి 28 ఇయర్స్ అనేది మనకి మాక్సిమం ఇచ్చారు. కాకపోతే మనకి ఓబీసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి మనకి ఏది రిలాక్సేషన్ చూసుకుంటే 31 ఇయర్స్ వరకు ఇచ్చారు. 33 ఇయర్స్ అండి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకిచ్చారు. సో, ఇంకా అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి మనకేంటంటే సర్వీసింగ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీకేంటంటే ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట కదా! వాటిలో కూడా మనకి సేమ్ అదే ప్రాసెస్ అయితే ఉంటుందనమాట కదా! ఇక్కడ చూసుకుంటే ఏజ్ కూడా మనకేంటంటే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎప్పుడు పుట్టాలి? ఏ టైంలో పుట్టాలి? సో, ఆఫ్టరా? బిఫోరా? అది కూడా క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారన్నమాట అక్కడ. అయితే దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి? అదంతా దానికన్నా ముందు చూసుకునే బదులు మనంటే అప్లికేషన్ ఫీ గనుక చూసుకుంటే వీళ్ళు టోటల్‌గా మనకేంటంటే ఎవరైతే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ అసిస్టెంట్ ఉన్నారో సో, వాటికైతే మనం 500 పే చేయాలి. అలా మనకి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్‌కొచ్చేసరికి 500 పే చేయాలి. అలా మనకి అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ జూనియర్ అసిస్టెంట్ పర్సనల్ స్టెనోగ్రాఫ్ ఏదైతే ఉందో అటానమస్ ఉందో దానికైతే రూ. 1000 అనేది పే చేయాలి అనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారన్నమాట. అప్లికేషన్ ఫీ అనేది మనం త్రూ ఆన్‌లైన్ ద్వారా పే చేసుకోవచ్చు. దానికి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అలాగే మనకి నెక్స్ట్ ప్రాసెస్ గాని చూసుకున్నామంటే దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది బేసిక్‌గా మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి రిటన్ టెస్ట్ వచ్చేసి మనకంటే ఏపీలో మనకి విశాఖపట్నం, విజయవాడ అయితే ఉన్నదనమాట. అలా మనకి తెలంగాణలో చూసుకుంటే మనకంటే హైదరాబాద్ అయితే ఉన్నది. తెలంగాణ మనకి హైదరాబాద్ ఒకే ఒక సిటీ మనకి ఇవ్వడం అయితే జరిగిందట. ఓకేనా. సో, ఇంకా మీకు ఇంకా ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవాలన్నా రిటన్ టెస్ట్ కోసం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు. అయితే మనకి రిటన్ టెస్ట్‌లో గనుక చూసుకుంటే మనకి బేసిక్‌గా రిటన్ టెస్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. దాంతో మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారన్నమాట ఓకేనా. అయితే రిటన్ టెస్ట్ ఎలా ఉంటది? ఏంటి కనుక చూసుకునే ముందు మన సాలరీ గాని చూసుకుంటే ఇక్కడ చూసుకోండి మనకి 20,000-5,000 అనేది వితౌట్ అలవెన్స్ అనేది మెన్షన్ చేశారు. అలాగే మనకి డి అలవెన్స్, అలా మనకి హెచ్ఆర్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ మనం ఏంటంటే కంపెనీ యొక్క గవర్నమెంట్ స్టాండర్డ్స్ బట్టి మనకైతే వస్తుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇదొచ్చేసి నియర్లీ మీకు 40,000 అనేది విత్ ఆల్ అలవెన్స్ కలుపుకొని మీకు రావడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ క్లియర్‌గా చూసుకోండి. మనకి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై అంటే మీరు ఏ స్టేట్‌లో ఉన్నా సరే, ఏ ఊర్లో ఉన్నా సరే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట ఓకేనా. అయితే సిలబస్ ఎలా ఉంటది ఏంటి అని చూసుకున్నాను మనకి బేసిక్‌గా మనకేంటంటే మనకి టోటల్‌గా మనకి 100 మార్క్స్, 200 మార్క్స్, 200 క్వెషన్స్ అయితే ఉంటుంది. 150 టైమ్ లిమిట్ అయితే ఉంటుంది. మనకి ఆబ్జెక్ట్ మనకి +1 మనకి ప్లస్ మనకి లైక్ ఏంటంటే క్వెషన్ అనేది రైట్ అయితే రాంగ్ అయితే మనకి 0.25 మైనస్ అనేది ఉంటదని చెప్తున్నారు. ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్‌తో బేసిక్‌గా ఉంటదని మెన్షన్ అయితే చేశారు. అలాగే మనకి జేపీఎస్ స్టెనోగ్రాఫర్ గాని చూసుకుంటే 100 ఇంగ్లీషు, 50 మనకి రీజనింగ్, 50 జీకే అయితే ఉండేదని చెప్తున్నారు. సేమ్ దీనికి కూడా సేమ్ అదే ప్రాసెస్ బేస్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి గనుక చూసుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ఓపెన్ ఇస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకేంటంటే ఈ యొక్క పేజ్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తది. మన యొక్క వెబ్‌సైట్‌లోని డౌన్‌లోడ్‌కు అప్లై లింక్ అలాగే మీకు మనకి నోటిఫికేషన్ తాలూకు పీడీఎఫ్ కూడా ఉంటుంది. సో, ఆ రకంగా మీరు వెళ్లి అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా. అయితే మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 7 అయితే మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయితే మనకి స్టార్ట్ అయితే అవుతుంది. అలా మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకంటే 16/8 మనకి క్లోజింగ్ డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ తోటి డీటెయిల్స్ అనమాట. సో, వీడియోతో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.